అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ఈ యొక్క వీడియోలో ఐఎస్ఎంఎస్ వెబ్సైట్లో విద్యార్థుల యొక్క క్యాస్ట్, సబ్ క్యాస్ట్ మరియు ఆ యొక్క కాస్ట్ నేమ్ ఏ విధంగా ఎంటర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఈ యొక్క అకాడమిక్స్ మనకు ఎండింగ్లో మనకు విద్యార్థుల యొక్క క్యాస్ట్ని అయితే మనకు అప్డేట్ అయితే చేయమనడం జరుగుతుంది. సో ఈ యొక్క క్యాస్ట్ డీటెయిల్స్ సంబంధించి మనం ఐఎస్ఎంఎస్ వెబ్సైట్లో అయితే అప్డేట్ చేయవచ్చు. సో మనం గూగుల్లో ఐఎస్ఎంఎస్ తెలంగాణ ఎంటర్ చేసుకున్న తర్వాత మనం వచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేసుకుంటే మనకి ఐఎస్ఎంఎస్ యొక్క వెబ్సైట్ ఈ విధంగా వస్తుంది. ఈ యొక్క హోమ్ పేజ్లో మీరు లాగిన్ అనే ఆప్షన్ చూసుకోవచ్చు. ఈ యొక్క లాగిన్ పైన క్లిక్ చేసుకోవాలి. లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అదర్ లాగిన్స్ పైన అయితే టచ్ చేయండి. ఇక్కడ క్లిక్ హియర్ అన్న దగ్గర అదర్ లాగిన్ చేశాక ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. మీ యొక్క స్కూల్కి సంబంధించిన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేయడం ద్వారా మీ యొక్క స్కూల్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు 4వ ఆప్షన్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పైన ట్యాప్ చేయండి. వెంటనే మీకు ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు స్టూడెంట్ ఇన్ఫోకి సంబంధించి మీకు ఐఎస్ఎంఎస్ వెబ్సైట్లో అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు సర్వీసెస్ పైన ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు 5వ ఆప్షన్లో స్టూడెంట్ క్యాస్ట్ డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కొత్తగా కనిపిస్తుంది. సో ఇక్కడ స్టూడెంట్ క్యాస్ట్ డీటెయిల్స్ అన్న దానిపైన మీరైతే టచ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్ క్యాస్ట్ డీటెయిల్స్ పైన మీకు క్లిక్ చేయగానే ఈ విధంగా వచ్చింది. ఇక్కడ స్టూడెంట్ క్యాస్ట్ డీటెయిల్స్ అని చూపించింది. ఇక్కడ మీ యొక్క స్కూల్ నేమ్ లేదా కాలేజ్ నేమ్ అయితే ఇక్కడ చూపిస్తుంది. మీరు ఇక్కడ క్లాస్ అన్న దగ్గర మీరు క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ప్రైమరీ స్కూల్ అయితే 1 to 5 ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లాస్ పైన టచ్ చేయగానే 1 2 3 4 5 ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. మీరు ఏ క్లాస్కి సంబంధించి అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క క్లాస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఆ క్లాస్కి సంబంధించిన సెక్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ సెక్షన్, బి సెక్షన్, ఈ విధంగా ఒక్కొక్కట సెక్షన్ చేస్తూ వెళ్ళాలి. తర్వాత మీరు ఫర్ సపోజ్ ఫస్ట్ క్లాసు అదేవిధంగా ఏ సెక్షన్ సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ ఆ యొక్క క్లాసులు ఆ యొక్క సెక్షన్లో ఉన్న విద్యార్థులు అందరి లిస్ట్ అయితే ఇక్కడ మీకు రావడం జరుగుతుంది డ్రాప్ డౌన్ మెనూగా. అక్కడ వచ్చిన తర్వాత మీరు ఒక విద్యార్థిని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ యొక్క విద్యార్థి యొక్క క్యాస్ట్ ఏంటో మీరు ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు ఈ క్యాస్ట్ పైన సెలెక్ట్ చేయగానే మీకు ఇక్కడ ఈ విధంగా వచ్చింది. సో నేను ఇక్కడ క్యాస్ట్ పైన ట్యాప్ చేస్తున్నాను. అదేవిధంగా ఆ క్యాస్ట్ని మీరు సెలెక్ట్ చేయగానే ఇక్కడ సబ్ క్యాస్ట్ గ్రూప్ అయితే రావడం జరిగింది. మరి ఆ యొక్క సబ్ క్యాస్ట్ గ్రూప్ పైన మీరు సెలెక్ట్ చేయగానే నెక్స్ట్ సబ్ క్యాస్ట్ యొక్క నేమ్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, మీకు అన్ని ఒక సబ్ క్యాస్ట్ డీటెయిల్స్ ఇక్కడ రావడం జరిగింది. మీరు ఆ యొక్క విద్యార్థి ఏ క్యాస్ట్కి సంబంధించిన వారైతే ఆ యొక్క క్యాస్ట్ని ఇక్కడ మీరు క్లిక్ చేయవచ్చు. క్లిక్ చేసిన తర్వాత వెదర్ స్టూడెంట్ బిలాంగ్స్ టు అదర్ స్టేట్కి చెందిన విద్యార్థి అయినట్టయితే ఇక్కడ ఎస్ లేకపోతే నో అయితే ఇవ్వవచ్చు. ఇచ్చిన తర్వాత మీరు కింద సింపుల్గా సేవ్ పైన ట్యాప్ చేయగానే మీకు సేవ్ అయితే అవుతుంది. ఇక్కడ సేవ్ పైన ట్యాప్ చేయగానే మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్ అని మీకు గ్రీన్ కలర్లో చూపించింది. అదేవిధంగా ఇక్కడ ఈ విధంగా చూపించిన తర్వాత మీకు పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీరు ఎవరెవరి క్యాస్ట్లు మీరు ఎంటర్ చేశారో ఆ యొక్క లిస్ట్ అయితే ఇక్కడ చూపిస్తుంది. అంటే ఇన్సర్టెడ్ డేటా అంతా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ స్కూల్ నేము, క్లాసు సెక్షన్, అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్ నేము, వాళ్ళ యొక్క సంబంధించిన క్యాస్ట్, సబ్ క్యాస్ట్ డీటెయిల్స్ చూపిస్తుంది. అదర్ స్టేట్ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఒకవేళ మీరు అదర్ స్టేట్కి సంబంధించి ఎస్ పెట్టినట్లయితే ఆ యొక్క స్టేట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క స్టేట్ మనకి ఇక్కడ చూపిస్తుంది. అదేవిధంగా మీరు క్యాస్ట్ డీటెయిల్స్ కానీ తప్పుగా ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మనకు యాక్షన్ దగ్గర చివర చూపిస్తుంది. ఏ యొక్క విద్యార్థి డీటెయిల్స్ అయితే మీరు తప్పుగా ఎంటర్ చేశారో ఆ యొక్క విద్యార్థికి ఎదురుగా ఎడిట్ పైన ట్యాప్ చేసినట్లయితే మీరు ఆ యొక్క విద్యార్థి డీటెయిల్స్ అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్ని స్కూల్స్ అయితే ఈ యొక్క అప్డేట్ని అయితే చేయాల్సింది. సో మనం అందరి స్కూళ్ళు అదేవిధంగా ఆ స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి యొక్క డీటెయిల్స్ అయితే ఇవి అప్డేట్ అయితే చేయాలి. ఓకే, ప్రతి ఒక్క క్లాసు, ప్రతి ఒక్క సెక్షన్ మీరు జాగ్రత్తగా చూసుకొని అయితే అప్డేట్ చేయవచ్చు. అదేవిధంగా అప్డేట్ చేసిన తర్వాత ఎంతమందివి చేశాం లేదా అనేది మనకు ఇక్కడ రిపోర్ట్స్లో చూపిస్తుంది. ఇక్కడ మీరు రిపోర్ట్స్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చివరన మనకు 5వ ఆప్షన్ స్టూడెంట్ క్యాస్ట్ డీటెయిల్స్ రిపోర్ట్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఓపెన్ చేసి మీరు రిపోర్ట్ అయితే చూడవచ్చు. ఇక్కడ రిపోర్ట్ చూపిస్తుంది, మీరు చూడవచ్చు. ఇక్కడ ఫస్ట్ క్లాస్కి సంబంధించి టోటల్ 9 మెంబర్స్ ఉంటే 6 అప్డేట్ అవ్వడం జరిగింది. మొత్తం టోటల్ అయితే ఇక్కడ ఫస్ట్ క్లాస్లో 9 ఉంటే ఇక్కడ 6 అప్డేట్ అవ్వడం జరిగింది. సెకండ్ క్లాస్లో టోటల్ 11 ఉంటే అప్డేట్ అవ్వలేదు 0. సో థర్డ్ క్లాస్లో 10 ఉంటే ఇక్కడ 0 అప్డేట్ అయింది. సో ఇక్కడ
మనకి టోటల్గా ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది అప్డేట్ అయ్యాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తుంది. సో మీరు రిపోర్ట్స్లో చూసి ఇంకెవరైనా మిస్ అయితే ఇక్కడ ఓపెన్ చేసి అయితే మీరు అప్డేట్ అయితే చేయవచ్చు. ఓకే, ఇక్కడ చివరన టోటల్ ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది అప్డేట్ అయినా అయితే చూసుకోండి. ఓకే, అవుట్ ఆఫ్ టోటల్ ఎంతమంది ఉన్నారో అంతమంది మీరు అప్డేట్ చేస్తే 100% అయితే పూర్తయినట్లు. ఓకే, ఈ విధంగా ఐఎస్ఎంఎస్ వెబ్సైట్లో విద్యార్థుల యొక్క క్యాస్ట్ డీటెయిల్స్ అయితే మీరు అప్డేట్ చేయవచ్చు. ఓకే, మరిన్ని అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోనైతే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.